హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పదే పదే మన సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క కడుపులో బాబు ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అక్క, ఏమనిపిస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని బట్టి మనకి ఏమైనా తెలుస్తుందా కడుపులో ఉంది ఎవరు అనేది చెప్పగలుగుతారా మీరు అని అన్నారన్నమాట. మన సిస్టర్స్ చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అయితే మనం ఈ వీడియోలో ఏంటంటే, మనకి కనుక కడుపులో బాబు ఉంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దీంతోపాటు నా ప్రెగ్నెన్సీ టైంలో నేను అనుభవించిన సిమ్టమ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అయితే నేను ఈ వీడియో షేర్ చేసే ముందు నేను ఆల్రెడీ ఈ సిమ్టమ్స్ గురించి కనుక్కున్నాను అన్నమాట. అంటే ఒక 5 మెంబర్స్ నేను కనుక్కుంటే అందులో ఒక 2 మెంబర్స్ మట్టుకి డిఫరెంట్గా చెప్పారు సిమ్టమ్స్, కానీ ఒక 3 మెంబర్స్ మట్టుకి సేమ్ ఉన్నాయి అని చెప్పారన్నమాట. నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు సేమ్ ఉన్నాయి, ఇలాగే అనిపించింది అని అన్నారనమాట. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకి కడుపులో బాబు ఉన్నట్టు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని సిమ్టమ్స్ని బట్టి మన కడుపులో ఉంది ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఇది సైంటిఫిక్గా అయితే ఏమీ నిరూపణ కాలేదు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే దీన్ని కొట్టిపారేస్తారు, 100% దీన్ని కొట్టిపారేస్తారు. కానీ పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటారు. అయితే ఇది అందరిలో కరెక్ట్గా ఉంటుందని చెప్పలేము. అంటే ఒక 100 మెంబర్స్ని తీసుకుంటే అందులో ఒక 60 మెంబర్స్కి సేమ్గా ఉండొచ్చు, 40 మెంబర్స్కి డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు అబ్బాయి సిమ్టమ్స్ కనబడవచ్చు, అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి సిమ్టమ్స్ కనబడవచ్చు. దీన్ని సైంటిఫిక్గా అయితే మనం చెప్పలేము. కాకపోతే కొంతమంది నమ్ముతూ ఉంటారు కొన్నిటిని. నేను దాని ఆధారంగానే మీరు నమ్మి, చాలామందికి ఎవరికంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక క్యూరియాసిటీ ఉంటుంది, కడుపులో ఉంది ఎవరో తెలుసుకోవాలి అనేసి. నేను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. కడుపులో ఉంది ఎవరైనా కూడా అది దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అన్నమాట. అది మనం సంతోషంగానే స్వీకరించాలి. కాకపోతే మీకుండే ఒక క్యూరియాసిటీని కొంచెం తీర్చడానికే ఈ వీడియో అన్నమాట. ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఇక మనం ఈ వీడియోలో ఎలాంటి ప్రాబ్లం వస్తే బేబీ బాయ్ ఉన్నట్టు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మూడ్ స్వింగ్, అంటే ప్రతిదానికి చిరాకు అనేది ఒకటి ఉంటుంది. ఆ చిరాకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ముఖ్యంగా 2వ త్రైమాసికం ఎండింగ్ నుంచి, అలాగే 3rd ట్రైమిస్టర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ యొక్క మూడ్ స్వింగ్ అనేది, అంటే చిరాకు పడడం, పదే పదే కోపం రావడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కువగా ఈ బేబీ బాయ్ కడుపులో ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇది అనుభవించాను. నాకు ఎప్పుడు అంటే ఇక్కడ డెలివరీ టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు నాకు ఎవరైనా పిలిచినా, ఏదైనా పదే పదే ఏమైనా చెప్పినా కూడా చాలా చిరాకు వచ్చేసేది, కోపం వచ్చేసేది. ఒక్కోసారి నాకు నేనుగా అనుకునేదాన్ని, ఎందుకు ఇంత నాకు నేనుగా ఏంటి ఇంత చిరాకు పడుతున్నాను అనిపించేది అన్నమాట. ఈ సిమ్టమ్ అయితే నాకు ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనకి కనుక కడుపులో బాబు ఉంటే ఇంకో లక్షణము, అంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే లెగ్ పెయిన్, అలాగే కాళ్ళ వాపులు, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ లెగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. అయితే నాకు ఈ లెగ్ పెయిన్, ఈ కాళ్ళ వాపులు అయితే ఏం లేవు. కానీ నేను ఎవరినైతే మన సిస్టర్స్ని కొంతమందిని అడిగానో వాళ్ళు చెప్పిన అది ఏంటంటే, అవునక్క మాకు ఉండింది, మాకు ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ ఎక్కువగా నొప్పి వచ్చినట్టుగా, వాపు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉండేది, కాళ్ళ వాపులు కూడా ఉన్నాయి అక్క అని అన్నారు. మరికొంతమందిని అడిగితే మాకు అట్లా ఏం లేదక్క, నార్మల్గానే ఉంది అని అన్నారనమాట. అంటే నేను చెప్పినాను కదా, నేను చాలామంది ఒక 20 మెంబర్స్ వరకు అడిగితే, అంటే అందులో కొంతమంది సేమ్ చెప్పారు, కొంతమంది మాకు లేవు అని చెప్పారనమాట. అంతే. నాకు బాగా పుట్టాడు, కానీ నాకు ఈ లెగ్ పెయిన్, కాళ్ళ వాపులు ఏం రాలేదు. కానీ డెలివరీకి అవుతాము అన్న మూమెంట్కి మట్టుకి కొంచెం లైట్గా వచ్చినాయి, బాగా కూడా రాలేదు, కానీ లెగ్ పెయిన్ అయితే ఏం లేదు. ఇదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకి కడుపులో కనుక బాబు ఉంటే ఎక్కువగా మనకి స్పైసీ ఫుడ్ తినాలి అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే నాకు ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ లేదు, ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం స్పైసీగా తినాలి అని అనిపించేది అన్నమాట, అంతే. కానీ అతిగా ఏం కాదు. అయితే నేను మన సిస్టర్స్ని అడిగినప్పుడు, అవునక్క మాకు అనిపించింది స్పైసీగా, ఉప్పుగా తినాలని చాలా అనిపించేది అని అన్నారు. ముఖ్యంగా బిర్యానీలు, స్పైసీ ఫుడ్, అంటే జంక్ ఫుడ్స్ బాగా తినాలి అని అనిపించేది అక్క అని అన్నారనమాట. నేను మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు గూగుల్లో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన పెద్దవాళ్ళ ప్రకారంగా ఏంటంటే, అవును కొంచెం కడుపులో బాబు ఉంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది, కారం ఎక్కువ తినాలనిపిస్తుంది అని, అంటే ఫ్రైలు ఎక్కువ ఇష్టపడతాము అని చెప్పడం జరిగిందన్నమాట. నాకైతే ఇది ఎండింగ్లో అనిపించింది అలాగా.
సో ఈ సిమ్టమ్ మీకు ఉంటే ఖచ్చితంగా మీ కడుపులో బాబు ఉన్నట్టే. అలాగే ఇంకొక సిమ్టమ్ వచ్చేటప్పటికి ఏంటంటే కడుపులో బాబు ఉంటే చాలా హెడేక్ కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ హెడేక్ వచ్చేటప్పటికి నాకు మధ్యలో ఒకసారి సెకండ్ ట్రైమిస్టర్లో హెడేక్ వచ్చింది, కానీ ఎక్కువగా అయితే హెడేక్ రాలేదు. అంటే మనకి హెడేక్ వచ్చి కొంచెం చిరాకు అనిపిస్తే మట్టుకి మనకి కడుపులో బాబు ఉన్నట్టు. అంటే మూడ్ స్వింగ్స్ మనకి అంటే పదే పదే చిరాకు అనిపించడం, ఎవరైనా పిలిచినా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి కడుపులో బాబు ఉంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల అలా జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది సైంటిఫిక్గా అయితే ఏం నిరూపణ అవ్వలేదు. అండ్ డాక్టర్స్ అయితే ఇట్లాంటి అసలు ఎంకరేజ్ చేయరు, కొట్టిపాడేస్తూ ఉంటారు. కానీ మనము క్యూరియాసిటీ ప్రకారం తెలుసుకోవాలి కాబట్టి సో నేను ఈ విషయం అయితే చెప్తున్నాను. సో మనకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా చిరాకు పడడం, కోపం రావడము, ఈ స్పైసీ ఫుడ్ తినాలనిపించడం, సాల్ట్ తినాలనిపించడం, ఇవన్నీ కూడా ఉంటే మనకి కడుపులో బాబు ఉన్నట్టే అని అర్థం అన్నమాట. అలాగే ఎక్కువగా ఆయాసంగా అనిపిస్తే కూడా కడుపులో బాబు ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు. ఇది నాకు అనిపించింది, ఇట్లా కొంచెం ఆయాసంగా అనిపించేది. ముఖ్యంగా నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉండింది. అయితే కొంతమంది సిస్టర్స్ లేదక్క మేము కొంచెం యాక్టివ్గానే ఉన్నాం, మాకు డెలివరీ అయ్యే వరకు అని అన్నారు. కొంతమంది అవునక్క నిజమే మాకు కూడా చాలా ఆయాసంగా అనిపించింది అని అన్నారు. సో అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో బాబు ఉంటే కన్ఫామ్గా ఇవే ఉంటాయని చెప్పలేము, పాప ఉన్నా కూడా కొన్ని సిమ్టమ్స్ సేమ్గా ఉండొచ్చు. సో ఇది క్యూరియాసిటీ తెలుసుకోవడానికి గురించే. మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయొచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.